మన సుడిగాలి సుధీర్ అండ్ రష్మి మధ్యలో పేరుకి స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్లో వాళ్ళ పేరు పెట్టి ఒక చిన్న బయట చెప్పిన వైరల్, అవును. ఒక చిన్న అసలు సంబంధం లేకుండా పేరు పెట్టిన వైరల్, ఓకే. ఇన్స్టాగ్రామ్లో మిలియన్ వ్యూస్, ఆ రీల్స్, ఆ లవ్ సాంగ్స్. అంటే ఇంకా జనాలు కొంతమంది ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు, అంటే వాళ్ళిద్దరూ పేరే బయట ఇంకా వైఫ్ అంటే పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా అని చెప్పి. పెళ్లి ఏం చేసుకోలేదండి. ఒపీనియన్ ఏంటి, అది ఎంతవరకు నిజం? ఎంతవరకు ఎప్పుడైనా సెట్ లో కలిసి ప్రైవేట్ గా బయటకు వెళ్ళడాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవన్నీ నాకు తెలీదు. బికాజ్ రేష్మి గారిని, సుధీర్ గారిని అడగండి అది ఎంతవరకు నిజమని. బట్ మాకు ఉంటుంది, మాకు వాళ్ళు చూసినప్పుడు అబ్బా బెస్ట్ పేరు, వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది నాకు ఉంటుంది. సో ఎప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదన్నమాట మా దగ్గర. సో అంతే. అంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళకంటూ సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా. అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది, ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయట్లా. లేదు, వాళ్ళే క్లారిటీ చేయాలి. అంటే రష్మి గారు సుధీర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెడితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు అంతే. మేము ఇవ్వలేము. వాళ్ళ మొన్న సుధీర్ గారితో ఇంటర్వ్యూ చేసి ఏమన్నారు సుధీర్ గారు? ఆయనకి అడిగితే అలాంటిది ఏం లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు. తర్వాత ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా ఫ్యూచర్లో మీ ఇద్దరు పేరింగ్ అని అడిగితే మేబీ మంచి స్క్రిప్ట్ వస్తే వీఆర్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్. ఓకే, మూవీ కోసం చెప్పారు. మూవీ కోసం చెప్పారు. ఓకే ఓకే. సో ఈ బాగా అవాయిడ్ చేస్తారనమాట, అందుకనే మీకు అడుగుతున్నాను. సో ఆయనే అవాయిడ్ చేశారంటే నేను అవాయిడ్ చేయడంలో తప్పులేదు అనుకుంటా. ఓకే దెన్